పూర్వకాలంలో వైకుంఠపురం అనే నగరంలో ధనానంద అనే నిజాయితీ గల దయగల వ్యాపారి జీవించేవాడు. అతడు ఎంతో సంపన్నుడు కాకపోయినా తన మంచితనంతో ప్రజల్లో పేరు పొందాడు. ప్రతిరోజు సాయంత్రం తన చిన్న దుకాణం మూసే ముందు లక్ష్మీదేవి విగ్రహం ముందు దీపాన్ని వెలిగించి భక్తితో ప్రార్థించేవాడు. ఒకరోజు దీపావళి సందర్భంగా ఒక వృద్ధ మహిళ చిందరవందరగా ఉన్న బట్టలతో అతని దుకాణానికి వచ్చి భోజనాన్ని అడిగింది. తన దగ్గర ఆహారం తక్కువగా ఉన్న ధనానందుడు ఆమెను ఆత్మీయంగా స్వీకరించి తన దగ్గర ఉన్న మంచి ఆహారాన్ని ఇచ్చాడు. ఆ మహిళ ఆశీర్వదించి వెళ్ళిపోయింది. ఆ రాత్రి లక్ష్మీదేవి అతని స్వప్నంలో ప్రత్యక్షమై దివ్యకాంతితో మెరుస్తూ ఇలా పలికింది. ధనానంద, నీ సహాయ స్వభావం నా హృదయాన్ని హత్తుకుంది. నేను బిచ్చగత్తె రూపంలో వచ్చాను, కానీ నువ్వు ఏమీ ఆశించకుండా నాకు సహాయం చేశావు. దీనికి ప్రతిఫలంగా నీకు ఎన్నటికీ ఐశ్వర్యం లభిస్తుంది అని ఆశీర్వదించి అంతర్ధానమైపోయింది అమ్మవారు. తరువాత రోజు ఉదయం ధనానందుడి దుకాణం చాలామంది ప్రజలతో నిండిపోయింది. అతని వ్యాపారం వికసించి కొద్ది కాలంలోనే అతడు నగరంలో గొప్ప ధనవంతుడు అయ్యాడు. అయినప్పటికీ అతడు ఒదిగి ఉండి అహంకారం లేకుండా నిరంతరం ఇతరులకు సహాయం చేసేవాడు. ఈ సంఘటన తెలుసుకున్న వైకుంఠపురం ప్రజలు లక్ష్మీదేవిని కేవలం సంపద కోసమే కాదు, దానశీలత మరియు భక్తితో కూడిన జీవితం కోసం ఆరాధించసాగారు.